నా పెద్ద కూతురే నాకు తల కొరివి పెడుతుందని ఆశపడ్డాను. కాని బ్రతికుండగానే నన్ను జీవచ్ఛవాన్ని చేస్తుంది అనుకోలేదు. వద్దమ్మా, ఆ అన్నంలో ఏం కలిపావో. నీ అన్నము వద్దు, నువ్వు నా దగ్గరికి రాను వద్దు. మేడం చాలా దుఃఖంలో ఉన్నారు. ఆవిడ్ని కాసేపు వదిలేయండి మేడం, తర్వాత తింటుందిలేండి. నువ్వు చేసింది మంచి పని. ఇంత మంచి పని చేసిన నీ ఫేస్ని నేను ధైర్యంగా చూడలేకపోతున్నాను. నువ్వు డ్యూటీ విషయంలో నన్నే మించిపోయావు. మీ అమ్మని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఆషామాషీ పని కాదు. ఎనీహౌ, నీ సిన్సియారిటీకి నేనే నీకు సెల్యూట్ చేయాలి. ఎఫ్ఐఆర్ రాసి రిమాండ్కి పంపించండి. ఫర్దర్గా మిగతా విషయాలన్నీ రేపు చూద్దాం. ఒక లేడీని 6 దాటిన తర్వాత స్టేషన్లో ఉంచడం మంచిది కాదు. యాజ్ పర్ రూల్స్ పంపించండి. సంధ్య, ఎఫ్ఐఆర్ రాసుకో. అలాగే సార్. మీ పేరు? అన్నపూర్ణ. మీ వయసు? 50 సంవత్సరాలు. చూడండి, ఏ 4 వ్యక్తులైతే మాకు చిట్టి డబ్బులు రాలేదని కేసు పెట్టారో వాళ్లే వీళ్ళు. వీళ్లకు చిట్టీలో ఎంతైతే రావాలో అన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాం. అవును సార్, మా డబ్బులు మాకు వచ్చేసాయి. వీళ్ళ డబ్బులు వీళ్ళకు వచ్చాయి కాబట్టి కేసుని వీళ్ళు వాపస్ తీసుకుంటున్నారు. అవును సార్, మేము మా కేసుని వాపస్ తీసుకుంటున్నాం. ఆవిడ్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? లేదు సార్, మాకు డబ్బులు ఇచ్చారు. ఇంకా కేసెందుకు సార్? మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు. మంజు, మీ అమ్మని విడిచిపెట్టు. అలాగే సార్. సంధ్య,